ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు సలహా ఇవ్వాలనుకుంటే ఏ సలహా ఇస్తారు? ఈ జరిగిన దాడి గురించి ప్రధాని మోదీ గారికి మేము విన్నవించుకున్నది ఒకటే, తక్షణం ఇంత లేట్ కూడా చేయొద్దు. తక్షణం అనేది తక్షణం ఉండాలి. ఇంత టైం కూడా ఇవ్వద్దు. వాళ్ళ మీద ఇంత టైం కూడా ఇవ్వద్దు. మన దేశంకెళ్ళి మనకెళ్ళి మన పౌరులకెళ్ళి కన్నెత్తి చూడాలనుకున్న వెన్నుల వణుకు పుట్టాలి. ఇండియన్స్ జోలికి రావద్దు. మంచితనం ఉంటే మేము సింధు నది నీళ్లు కాదు, మొత్తం నది రాయిస్తాం. మేము ఇండియన్స్ యొక్క మనసు గురించి వాళ్ళకి తెలియదు. అర్థమైందా సార్? మేము మంచిగా మాతో మంచిగా ఉంటే, మాతో అన్నదమ్ముల కలిసి ఉంటే 20,000 క్యూసెక్కులు అవి కాదు, అవసరం అంటే మొత్తం నదినే ప్రవహిస్తాం. ఇండియా యొక్క అభిమానం అది. అర్థమైందా? ఇట్టి విషయంలో నరేంద్ర మోదీ గారికి మేము బీజేపీ చూడం, సిపిఐ చూడం, సిపిఎం చూడం, ఎంఐఎం చూడం, కేసీఆర్ చూడం, రేవంత్ రెడ్డి చూడం. ఇది భారతదేశాన్ని ఒక భంగం కలిగించే విషయాల్లో మేము మోదీ గారు ఎమ్మటి ఉంటాం. మోదీ గారు ఎమ్మటి ఉంటాం. తప్పకుండా మోదీ గారు ఎమ్మటి ఉంటాం. మోదీ గారు వాళ్ళని అందరిగా యాక్షన్ చూపెట్టాలి. వాళ్ళు ఏందో చూపెట్టాలి. ఏంటంటే పిల్లలు పరస్కాల ఇది దానికోసారి 2 రోజులకోసారి వాడు వచ్చి కాలవటం చంపటం ఏంటంటే ఎక్కడ ఉందండి? దేశంలో ఉందా ఇది? ఎక్కడ ఉందా? మన వాళ్ళని మంచిగా తిని బతకనియరా? అక్కడ పేదోళ్ళండి, పేదలు కాశ్మీర్ లో పేదోళ్ళు. మన ఇండియన్స్ లేదో బతుకు తెరు కోసం ఏదో గుర్రపు స్వారీ ఏదో చేసుకున్నారు. చంపే టూరిస్టులను చంపే పని పాట లేదా పాకిస్తాన్ కి ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరు? మీరు మన మోదీ గారికి ఒకటే విన్నపం, మీరు అట్లా కూర్చోండి. మాకు సైన్యం ఇచ్చి పంపి 2 రోజుల పని కథం చేసుకొని మేము వస్తాం పాకిస్తాన్ మీద. ఎంత పాకిస్తాన్ అనుకుంటారా? ఈ దేశం మీద ఎవరు పాకిస్తానే కాదు, ఇంకా 56 దేశాలు కన్నెత్తి చూసినా మేము సహించబోం. మేము బతుకుతున్నాం ఇక్కడ. గంగా జమున సంస్కృతి, అందరూ అన్ని కులాలు అన్ని మతాలు మెలిసి జీవనం సాగిస్తున్నాం. ఎవరికి బాధ వచ్చినా బాధలో ఉంటున్నాం, ఎవరికి ఆపద వచ్చినా ఆపదలో ఉంటున్నాం, ఎవరికి ఆనందం కలిగిన ఆనందంలో ఉంటున్నాం. ఇది సంస్కృతి మనది. అంతేకాని ఇక్కడ చిచ్చులు పెట్టి ఈ విధంగా మనల్ని శోభ కలిగించే విషయం చేసిరు. దీనికి నేను ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరియు కేసీఆర్ గారికి, మరియు అన్ని పార్టీలకు ఇన్ని విషయాలలో వెనుక పొడుగు లేదు. నా దేశం కోసం, నా భారతీయ పౌరుల కోసం మేము ఇక్కడ ఉన్నాం. మేము పుట్టి పెరిగిన మా తాత ముత్తాతలు మేము వెనకడిగాం సార్. మాకు అవకాశం వస్తే పాకిస్తాన్ ని పండబెట్టి తొక్కుతాం. మీరు పక్కన కూర్చోండి. 2 రోజులు మాకు టైం లేదు. పాకిస్తాన్ పని ఏందో మేమే చూసుకుంటాం. ఈ 20 కోట్ల జనాభా ఉన్న మేము, మీరు కూర్చోండి అంతే. మీరు లైవ్ లో చూడండి, వాళ్ళ సంగతి ఏందో మేమే చూస్తాం. అర్థమైందా సార్? మా యువత మేమంతా కట్టుబడి ఉన్నాం. దట్ ఈస్ ఇండియన్. ఏదో తగిన జవాబు చూపెట్టాలి, చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక ఇండియన్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.